ఆరోగ్యపురంలో వంకాయ పెళ్లి, కూరగాయల సందడి. ఆరోగ్యపురం అనే అందమైన ఊరిలో ఎన్నో రకాల కూరగాయలు కలిసి సంతోషంగా నివసించేవి. ఆ ఊరంతా పచ్చదనం, నవ్వులు, స్నేహంతో నిండిపోయి ఉండేది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే కూరగాయలన్నీ తమ తమ పనుల్లో నిమగ్నమయ్యేవి. కాని ఆ ఊరిలో అందరికీ ప్రత్యేకంగా ఇష్టమైన కూరగాయ ఒక్కటే: వంకాయ. వంకాయ మంచితనం, సహనం, స్నేహపూర్వక స్వభావం వల్ల ఊరిలో అందరికీ ప్రీతిపాత్రమైంది. ఒకరోజు ఉదయం ఆరోగ్యపురంలో ఓ సంచలన వార్త పాకింది: వంకాయకు పెళ్లి కుదిరింది. ఈ మాట వినగానే ఊరంతా ఒక్కసారిగా సందడిగా మారిపోయింది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అన్ని కూరగాయలు ఆనందంతో కేకలు వేశాయి. సందడే సందడి! వంకాయ పెళ్లి కుదిరింది! కూరగాయల సందడి చూడండి! పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. టమాటా తన ఎర్రని దుస్తులు ధరించి అద్దంలో చూసుకుంటూ మెరిసిపోయింది. క్యారెట్ నారింజరంగు చీర కట్టుకుని ఎంతో మురిసిపోయింది. బెండకాయ పూలదండలు తెచ్చి అందర్నీ అలంకరించడంలో సహాయం చేసింది. ఆకుకూరలు ఇంటి చుట్టూ అందమైన తోరణాలు కట్టి ఊరంతా పచ్చని వెలుగులతో నింపాయి. అప్పుడే పొట్లకాయ ముందుకు వచ్చి, నేనే పందిరివేస్తాను అని చెప్పి పెద్ద అందమైన పందిరిని వేసింది. గుమ్మడికాయ మేళం తెచ్చి డప్పులు, తాళాలు సిద్ధం చేసింది. బీరకాయ పెళ్లిపీటలు వేసి అందరికీ కూర్చోడానికి సౌకర్యం చేసింది. బంగాళదుంప బాజా వాయిస్తూ ఊరంతా సంగీతంతో నింపింది. పెళ్లిరోజు దగ్గర పడే కొద్దీ ఆనందం మరింత పెరిగింది. ఉల్లిపాయ ఊరేగింపు జరిపిస్తూ ముందు వెనుక కూరగాయల్ని నడిపింది. బెండకాయ బండ్లెక్కి వచ్చి నవ్వులు పూయించింది. టమాటా తళతళా మెరిసిపోతూ అందరి దృష్టిని ఆకర్షించింది. పచ్చిమిరప రుచికరమైన పచ్చడి చేసి అందరికీ పంచింది. చిక్కుడుకాయ చిందులు వేస్తూ నాట్యం చేసింది. సొరకాయ తన సోకులు పోయి అందరితో కలిసిపోయింది. కాకరకాయ తాళం వేసి కార్యక్రమాన్ని క్రమబద్ధంగా నడిపింది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు, నవ్వుకున్నారు. చివరికి వంకాయ పెళ్లి ఘనంగా జరిగింది. పూలవర్షం కురిసింది. సంగీతం మార్మోగింది. ఆనందం ఆకాశాన్ని తాకింది. వంకాయ ఎంతో ఆనందంతో అందరికీ నమస్కరించింది. ఆ రోజునుంచి ఆరోగ్యపురంలో కూరగాయలన్నీ కలిసిమెలిసి ప్రేమతో, స్నేహంతో ఆరోగ్యంగా జీవించాయి.